శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యాలయం ఎదురుగా నిర్వహిస్తున్న నిరసన దీక్షలు ఈ రోజుకి 350వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల యూనియన్ గౌరవాధ్యక్షులు సిఐటియు నేత కందారపు మురళి ప్రసంగిస్తూ 350 రోజులుగా సామాన్యులు తమ సమస్యలు పరిష్కరించమని దీక్షలు చేస్తున్న టీటీడీ యాజమాన్యం పట్టించుకోకపోవడం అన్యాయమని విమర్శించారు. పలు దఫాలుగా ప్రజాప్రతినిధులను అధికారులను కలిసి తమ సమస్యలను చెప్పుకుంటున్న సామాన్యులకు న్యాయం జరగకపోవడం ఆధ్యాత్మిక క్షేత్రంలో న్యాయమేనా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. మరో 15 రోజులు గడిస్తే ఏడాది పూర్తవుతుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిందని గుర్తు చేశారు. దీక్షలు చేస్తున్న పేదల పట్ల కనీసం స్పందించకపోవడం ఏ రకమైన న్యాయమో పాలకులు చెప్పాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు తిరుపతికి పలుమార్లు వచ్చినా ప్రతిరోజు అధికార యంత్రాంగం జరుగుతున్న పోరాటం గురించి ప్రభుత్వానికి నివేదనలు చేస్తూనే ఉన్నా కనీసం స్పందించి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. సిఐటియు నేత జయచంద్ర, యూనియన్ అధ్యక్షులు చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి మధు, పలువురు చిరు వ్యాపారులు సమస్యను పరిష్కరించమని టీటీడీ యాజమాన్యానికి, పాలక మండలికి విజ్ఞప్తి చేశారు. దీక్షలు సాగుతూ ఉంటే కనీసం ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఏమాత్రం సీరియస్గా తీసుకోకపోవడాన్ని సిఐటి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వీళ్ళంతా పూర్తిగా శ్రీవారి మెట్టు ప్రాంతంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళని ఆధారం చేసుకొని భార్య, పిల్లలు, కుటుంబాలు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాయి. గత 350 రోజులు అంటే ఇంకొక 15 రోజులు జరిగితే సంవత్సర కాలం కూడా పూర్తి అయిపోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంగా ఇంతటి పేదవాళ్ళు పోరాటాన్ని చేస్తుంటే ఏమాత్రం పరిష్కారం చేయకుండా చేస్తున్నారు. కనీసం పాలక మండలికి కానీ అధికార పక్షానికి కానీ వీళ్ళెవరు కూడా ఏమాత్రం ఇక్కడికి వచ్చి మీ సమస్య ఎందుకు కూర్చున్నారు ఏంటనే విషయం కూడా ఈ రోజుకి మాట్లాడకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ రోజుకి దాదాపు 350 రోజులైంది. ఇక్కడే ఎండకు ఎండినాం, వానకు తడిచినాం, అదేవిధంగా చలికి గజగజ వణికిపోయి ఆ రకమైనటువంటి అనేక రకాలైనటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఇదే టెంట్లోనే ఇక్కడే అనేక అనారోగ్యాలకు గురైపోయి కూడా ఆసుపత్రికి కూడా ఈరోజు తీసుకెళ్లి ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇంకెన్ని రోజులు ఇక్కడ నిరాదీక్ష చేయాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఉంది అని చెప్పిన ఈరోజు టీటీడీ యాజమాన్యాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎక్కడో పులి వచ్చిన చోట శ్రీవారి మెట్టు వ్యాపారస్తులు 350 రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ముందు తమకు జీవనం కోల్పోయి ఈరోజు నిరసనలు తెలియజేస్తున్నటువంటి విషయం యావత్ తిరుపతి ప్రజానీకానికే కాకుండా ప్రజాప్రతినిధులకు, తిరుమల తిరుపతి దేవస్థానానికి అందరికి కూడా తెలిసినప్పటికీ కూడా ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. సిగ్గుతో తలదించుకునేటువంటి అంశం కూడా నేను రిపబ్లికన్ పార్టీ తరఫున గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా చిత్తూరు నుంచి వచ్చినటువంటి ఆరణి శ్రీనివాసుల్ని తిరుపతి ప్రజలు 60,000 ఓట్లు పైసలకు మెజారిటీతో గెలిపిస్తే ఈరోజు తిరుపతి నగరంలో ఉన్నటువంటి పేదలు, తిరుపతి పైన ఆధారపడి జీవించేటువంటి ఓటర్స్ ఈరోజు 350 రోజులుగా ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉంటే ప్రజాప్రతినిధిగా, శాసనసభ్యుడిగా, అధికార పార్టీ సభ్యుడి పైన 30 మంది చిరు వ్యాపారంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ గత 24 సంవత్సరాలుగా మేము దాని జీవనాధారం చేసుకుని బతుకుతున్నాం. అలిపిరి మెట్ల పైన పులిదాడి చేసిందని శ్రీవారి మెట్లు వ్యాపారం తొలగించడం చాలా దారుణం. ఇది టీటీడీ పరిపాలన భవన్ దగ్గర మేము ఒక 350 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కానీ టీటీడీ అధికారులు కానీ స్పందించకపోవటం చాలా దారుణం. ఒక 350 రోజులుగా పస్తులు ఉండి భార్య బిడ్డలతో కూడా ఆర్థిక కష్టాలు అనుభవిస్తూ ఈ రోడ్డు పైన ప్లాట్ఫారం మనం కూర్చొని దీక్ష చేస్తున్నా కూడా పట్టించుకోకపోవడం చాలా దారుణం. ఇది చాలా నిరుపేదలం, 30 కుటుంబాలు రోడ్డు పైన ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ టీటీడీ ఉన్నతాధికారులు కానీ స్పందించి మా శ్రీవారి మెట్టు వ్యాపారస్తులకి మాకు న్యాయం చేయాలి, శాశ్వత పరిష్కారం చూపించాలని మేము వేడుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం నమో వెంకటేశయ్య. శ్రీవారి మెట్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళని గత 26 సంవత్సరాలుగా వ్యాపారం చేసుకుంటా ఉన్నాము. పులి దాడి చేసిందని చెప్పి
గత ప్రభుత్వంలో మమ్మల్ని షాపులన్నీ తీయించేసినారు. ఈ కూటమి ప్రభుత్వం గెలిచినాక నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగనే మన పవన్ కళ్యాణ్ గారు పేదవాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పని మా చేత ఓట్లన్నీ 2011లో రిజిస్ట్రేషన్ చేసినాము. ఓకే, ఇప్పుడు వరకు 350 రోజులు, ఒక సంవత్సరం పాటు అయిపోతుంది. కావున ఇంతవరకు మాకు న్యాయం చేసిన పాపాన పోల. టీటీడీ దేవస్థానం వాళ్ళు ఇదే రోడ్లో వందల సార్లు తిరుగుతున్నారు తప్ప మాకు న్యాయం అంటే చేయట్లేదు. ఇదే విధంగా అర్చనల్ ఈవో గారికి, మన శ్యామల ఈవో గారికి, చైర్మన్ గారికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చి చాలా రోజులు కలిసిన రోజులు ఉన్నాయి. కానీ ఏమి కానీ స్పందన లేదు. కాబట్టి 31 కుటుంబం ఇప్పటికైనా మేము రోడ్డు మీద పడిపోతుంటే దయచేసి టీటీడీ దేవస్థానం అధికారులు మాకు న్యాయం చేయాలని, శాశ్వత పరిష్కారం చూపాలని చేతులెట్టి దండం పెట్టి వేడుకుంటున్నాం. 30 కుటుంబాలకు మాకు న్యాయం చేయమని. చాలా నిరుపేదలమయ్యా మేము, ఉన్నవాళ్ళం కాదు. ఉన్నవాళ్ళమైతే మేము ఈ టెంట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నిరుపేదలము, చాలా నిరుపేదలం. మాకు దయచేసి టీటీడీ దేవస్థానం వారు మాకు శాశ్వత పరిష్కారం చూపెట్టాలని మేము చేతులెట్టి వేడుకుంటానయ్యా. అయ్యా, మేము 350 రోజులు టెంట్ వేసుకొని గాలికెండి వానకు వర్షానికి తడిచి మాకు ఎటువంటి పరిస్థితి జరిగేది. కుటుంబంలో చాలా కష్టాలు, చాలా హాస్పిటల్ ఖర్చులకు లేక, ఫీజులకు లేక అత్య కష్టాలు పడి మేము టెంట్ వేసుకుని రోడ్డున పడిపోయి మాకు లేనిపోయిన రోగాలు వచ్చి ఇంకైనా మాకు దేవస్థానం కానీ, అటు ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వం కానీ మా పైన దయ వంచి